93వ కీర్తన ధ్యానంలోనికి మనం వెళ్తున్నాము. ముందుగా 93వ కీర్తన చతుర్థ స్కందంలో ఉంది. ఆ స్కందాన్ని గురించిన కొన్ని మాటలు విని వివరమైన ధ్యానంలోనికి మనం వెళ్తాం. చతుర్థ స్కందము అనగా కీర్తన గ్రంథంలోని 150 కీర్తనలను 5 స్కందాలుగా జరుగుతాయని మనం ఎరుగుదాము. 1 నుంచి 41 మొదటి స్కందంగాను, తర్వాత 42 నుంచి 72 రెండవ స్కందంగాను, 73 నుంచి 89 మూడవ అనగా తృతీయ స్కందంగాను, 90 నుండి 106 చతుర్థ స్కందంగాను, 107 నుంచి 150 పంచమ స్కందంగాను మనం ఎరుగుదాము. కీర్తన గ్రంథంలో ఏ కీర్తన మనం ధ్యానించినా యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావాన్ని మనం ఆయనకు ఆరోపించాలని, ఇవన్నీ స్తుతించే స్తుతుల గ్రంథాలని, అందుచేత ఆయన యొక్క సాగిలపడి ఆయనకు పచ్చబడు ఆభరణాలు ధరించుకున్న వారమై మనం ఆరాధించాలి, కీర్తించాలి, ధ్యానించాలి, పాడాలి అని చెప్తుంటా ఉన్నాం. తర్వాత కీర్తన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రాముఖ్యంగా తమ మందిరంలో పాడుకునే పాటలు, మన పాట పుస్తకం లాగా వాళ్ళు 150 పుస్తకాలు కీర్తన గ్రంథ పుస్తకాన్ని వాడుకుంటారు. అందులో ఇశ్రాయేలు ప్రజలకు గతకాల చరిత్ర ఉంటుంది, ఆ తర్వాత ప్రస్తుతాల చరిత్ర ఉంటుంది. దాన్ని బట్టి భావికాల చరిత్రల గురించిన నిరీక్షణ వారు కలిగి ఉండి ఈ 3 అంశాలు కలుపుకొని ధ్యానించుకుంటూ వాళ్ళు పాటలు పాడుకుంటారు. అనగా పాటలు ఏదో పాడాలని రాగం కొరకు, తాళం కొరకు, లయ కొరకు కాకుండా ధ్యానించి వారు పాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. కీర్తన గ్రంథంలోని అంశాలు మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా స్తుతి అనేది ప్రాముఖ్యమైన అంశముగా ఉంది. పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడినప్పుడు ఈ గ్రంథానికి సఫర్ సహలీ అనే పేరు పెట్టారు. అంటే స్తుతుల గ్రంథము అని పేరు పెట్టారన్నమాట. కనుక స్తుతి అనే పదము దానికి అనుబంధమైన సన్నుతి, కీర్తించుట అనే పదాలు, స్తోత్రం అనే పదాలు 250 కంటే ఎక్కువ సార్లు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎక్కువగా స్తుతి అంశాలు ఉన్నాయి. అయితే స్పష్టంగా 60 కీర్తనలు స్తుతి కీర్తనలుగా ఉన్నాయి, ఒక 40 ప్రార్థనా కీర్తనలుగా ఉన్నాయి. ప్రార్థన కూడా మనం స్తుతిని ప్రారంభిస్తాం. అయితే ప్రార్థన ప్రాముఖ్యం అంశంగా ఉంటుంది. ఇశ్రాయేలు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు యాత్ర చేసే సమయంలో పాడుకునే కీర్తనలు ఒక 15 ఉన్నాయి. వాటి యాత్రా కీర్తనలు ఇవి మాత్రమే వరుసలో ఉన్నాయి, 120 నుంచి 134 వరకు. మెస్సియా కీర్తనలు ఒక 15 ఉన్నాయి. తర్వాత అనగా మెస్సియా అంటే ప్రభువుని తీసుకేసి వారికి మొదటి రాకడ, రెండవ రాకడ అందులో ఉంటాయి. ఆయన చేయబోయే రాజ్య పాలన, 1000 రాజ్య పాలన, దాని గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. ఈ రాత్రి మనం చదువుకున్న 93వ కీర్తన అందులో ఒకటని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత దుష్టులు, నీతి మంతులు వారి కోరికల గురించిన స్పష్టమైన కీర్తనలు 8 ఉన్నాయి. అయితే మనం చదువుకుంటున్న ఈరోజు ధ్యానించబడే కీర్తనలో కూడా దుష్టుల, నీతి మంతుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన 4 కీర్తనలు ఉన్నాయి. ఈ రీతిగా అంశమును బట్టి 150 కీర్తనలు విభజించవచ్చు. కీర్తికలో ఉన్న మాటను బట్టి విభజించినప్పుడు కీర్తనాన్ని 77 కీర్తనలకు, గీతము లేదా గానమని 15కి, దైవ ధ్యానమని 13కి, అనుపద గీతమని 6కి, శీర్షికలు ఏమీ లేనివి 37. ఈ రీతిగా శీర్షికను బట్టి 150 కీర్తనలు మనము విడగొట్టవచ్చు. వ్రాసిన వాటిని బట్టి మనం విభజించాలనుకుంటే అందరికంటే కీర్తనలు రాసిన వాడు దావీదు గారు 73 కీర్తనల పైన శీర్షికలో దావీదుకి అనుంది. ఇంకా 3 కీర్తనలకు కొత్త నిబంధనలో దావీదు ఇలా చెబుతున్నాడని ఆ కీర్తనలు ప్రస్తావించబడిన కారణాన ఆ 3 కూడా స్పష్టంగా దావీదు గారే రాశారని మనం చూడగలుగుతున్నాం. మొత్తము 76 కీర్తనలు స్పష్టంగా దావీదు గారికి చెందినవి. కోరహు కుమారుల కీర్తనలు 12, ఆసాఫు గారి కీర్తనలు 12. ఈ 2 కీర్తనలు కూడా ద్వితీయ, తృతీయ స్కందాల్లోనే ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ధ్యానించే చతుర్థ స్కందంలో కోరహు, ఆసాఫు కీర్తనలు ఉన్నాయి. కానీ మొత్తానికి దావీదు గారి 76, కోరహు గారి 12, కుమారుడు 12,
ఆసా 12, ఈ ముగ్గురు కలిసి 100 కీర్తనలు రాశారు. సొలొమోను గారు 2 కీర్తనలు, మోసే గారు 1 కీర్తన, యజ్ఞహీనుడైన యోతాను 1 కీర్తన రాశారు. ఆ రెండు కూడా తృతీయ స్కందంలోనే ఉన్నాయి. కీర్తనలో రాసిన వారి పేరు లేని కీర్తనలకు 46 ఉన్నాయి. ఇంగ్లీష్ లో వాటిని ఆర్ఫన్ సాంగ్స్ అంటారు, తెలుగులో అనాథ కీర్తనలు అనుకోవచ్చు. కానీ అయితే అవన్నీ కూడా దావీదు గారే రాశారని స్పష్టంగా కాకపోయినా ఊహించడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ రీతిగా రాసిన వారిని బట్టి 150 కీర్తనలు విభజించినప్పుడు, మరి స్కందాలుగా విభజించబడినప్పుడు ఎందుకు ఆ రీతిగా విభజించబడ్డాయి అని మనం చూస్తే, మొదటి 2 స్కందములు దావీదు గారి కాలంలో కీర్తనల గ్రంథముగా సమకూర్చబడ్డాయని మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే మొదటి స్కందములో 40 కీర్తనలు, 39 కీర్తనలు కీర్తికలు దావీదు గారిగా ఉన్నాయి. 2 కీర్తనలకు దావీదు గారి లేదు. 2వ స్కందంలో మనం గమనించినట్లయితే దావీదు గారి కీర్తనలు ఎక్కువ. అయితే 2వ స్కందం యొక్క చివరిలో, అనగా 72వ కీర్తన చివరిలో ఇంతటితో దావీదు ప్రార్థనలు ముగిశాను అనే మాట కారణాన మొదటి 2 స్కందాలు దావీదు గారే సమకూర్చారని నమ్మడానికి మనకు ఎక్కువైన ఆస్కారం కనిపిస్తా ఉంది. తృతీయ స్కందాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, తృతీయ స్కందము రాజైన హిజ్కియా ఆజ్ఞ ప్రకారంగా అది సమకూర్చబడింది అని మనము చూస్తాం బైబిల్ గ్రంథంలో. అందుచేత తృతీయ స్కందము హిజ్కియా రాజు ఆజ్ఞ ప్రకారంగా సమకూర్చబడింది. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి చతుర్థ స్కందం ఎజ్రా గారి కాలంలో సమకూర్చబడింది. ఎజ్రా గ్రంథ కాలంలో, ఎజ్రా గారి అప్పటికి రాలేదు విషయంకు. ఎజ్రా గారు రాకముందే ఎజ్రా గ్రంథంలో 6వ అధ్యాయంలో మందిరము జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో నిర్మించబడింది, ప్రతిష్ఠించబడింది. ఆ సందర్భంగా చతుర్థ స్కందము సమకూర్చబడిందని నమ్మడానికి ఆస్కారం ఉంది. పంచమ స్కందము నెహెమ్యా గ్రంథంలో యెరూషలేము పట్టణ ప్రాకారం కట్టబడినప్పుడు నీటి గుమ్మం దగ్గర వారి చేరి జనమంతా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించగా మనకు కనిపిస్తుంది. కాబట్టి పంచమ స్కందము నెహెమ్యా కాలంలో సమకూర్చబడిందని మనం చూస్తా ఉన్నాం. చతుర్థ స్కందము ఎజ్రా గ్రంథములో మందిరము నిర్మించబడినప్పుడు సమకూర్చబడిన విషయం చెప్తున్నాం కదా. అందులో ఉండే 17 కీర్తనలలో 8 కీర్తనలు స్తుతి కీర్తనలుగా మనకు కనిపిస్తాయి. 92, 95, 96, 100, 103 నుంచి 106 కీర్తనలు. అయితే ఈ 95, 96 కూడా ఒక నిమిషం తర్వాత మనము రారాజు రాజ్యపాలలో కనిపించేట్టుగా మనకున్నాయి. ఆ అంశానికి వద్దాం. ప్రార్థనా కీర్తన 90వ కీర్తన, 101వ కీర్తన. 90వ కీర్తన మోసే చేసిన ప్రార్థన అని కీర్తనలో ఉంది, అంచేత అది ప్రార్థనా కీర్తన. 101వ కీర్తన కూడా ప్రార్థనా కీర్తన. 99వ కీర్తన మెస్సియా కీర్తన. అయితే 93 నుంచి 98 కూడా మెస్సియా చేయబోయే రాజ్య పాలన గురించిన కీర్తన. అట్లయితే ఒకసారి మనం ఆలోచన చేస్తే 93 నుండి 99 వరకు కూడా మెస్సియా గురించి కానీ ఆయన చేయబోయే పాలనల గురించిన కీర్తనలు కానీ మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మనం ధ్యానిస్తున్న 93 నుంచి 99 దాకా మనం వెళ్ళినప్పుడు అందులో మెస్సియా గారు కనిపిస్తారు. ఆయన చేయబోయే రాజ్య పాలన కనిపిస్తుంది. రాజ్య పాలన గురించిన కీర్తనలు ద్వితీయ స్కందములో 2 దశకాలు మనం ధ్యానించాం. అవి 47, 48. తృతీయ స్కందములో 2 ధ్యానించాము, 82, 87. అయితే ఎక్కువగా ఈ చతుర్థ స్కందములో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం ప్రస్తుతం ధ్యానిస్తున్న 93వ కీర్తన కూడా రాజు యొక్క రాజ్యపాలన గురించింది. చతుర్థ స్కందములో చరిత్ర, ఇశ్రాయేలు వారి యొక్క చరిత్ర స్పష్టంగా 106 నుండి 104 నుండి 106 కీర్తనలు ఉంటే మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు 93వ కీర్తన దానిలోనికి వెళ్ళగా మనం ఎప్పుడో చెప్తున్నాము రాజుగా ఆయన చేయబోయే రాజ్య పాలన అని. ఇది 93వ కీర్తనలో ఆయన రాజుగా పాలన చేసేటప్పుడు ఆయన కలిగిన ప్రభావము ప్రస్తావించబడింది. రాజుగా పరిపాలన చేసేటప్పుడు ఆయన మహిమ కనిపిస్తుంది, ఆయన ప్రభావము కనిపిస్తుంది, ఆయన కీర్తి కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి.
అయితే మెస్సియాగా మొదటి రాత్రిలో భూలోకానికి వచ్చినప్పుడు ఆయన మహిమ కనబడడం లేదు, ఆయన ప్రభావము కనబడడం లేదు. కొన్నిసార్లు మాత్రమే ప్రభావం కనిపిస్తుంది కానీ మహిమ ఎప్పుడూ కనబడలేదు. అయితే రూపాంతరం కొండది మాత్రం మహిమ కనిపిస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం పాటమాడుకుంటూ మహిమ వీడి మానవుడవై ఈ లోకానికి వచ్చామనే పాట మనం పాడుకుంటాం మొదటి రాకడి. ఆయన రెండవ రాకడిలో ఆయన మహిమ కలిగి ఉంటారు, ప్రభావాన్ని కలిగి ఉంటారు. ప్రాముఖ్యంగా ఆయన ప్రభావము రెండవ రాత్రిలో ఆయన భూలోకానికి వచ్చిన తరువాత చేయబోయే దేవుళ్ళ పరిపాలన మనకు కనిపిస్తుంది. అందుకే ఈ కీర్తన ప్రభావము గల రాజ్యముల గురించిన కీర్తన అని మనం ధ్యానించగలం. ఒకసారి ఆ గ్రంథంలో ఆ అధ్యాయం వచ్చి మనం పరిశీలిస్తే ఉండేది 5 వచనాలైనా అందులో ప్రభావము గల రాజ్యము అని పరిశుద్ధత గల మందిరము అనే మాటలు మనకు కనిపిస్తాయి. 5వ వచనం చివరిలో ఉండే పదం చూడండి, యెహోవా ఎన్నటికి పరిశుద్ధతే నీ మందిరం అని కనుకోలే. దేవుని మందిరాన్ని గురించి ప్రస్తావించేటప్పుడు ఆయనేమో ప్రభావం గలవాడు, ఆయన మందిరమేమో పరిశుద్ధత గలది. ఎంత బాగుంది వచ్చాడు. దేవుని పరిపాలనలో మాత్రమే ఆయన మందిరం ఉంటుంది. ఇంకా నిత్య కాలంలో ఆయన మందిరం ఉండదు. అందుకే దేవుని పరిపాలన ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 20వ అధ్యాయంతో ముగుస్తుంది. నిత్య కాలము పరిపాలన 21, 22 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 21వ అధ్యాయంలో అక్కడ ఏ దేవాలయము లేదు అనే మాట. మరి దేవాలయం లేకపోతే ఎట్లా? ఆయనే దేవాలయం అనే మాట కనిపిస్తున్నాం. కానీ ప్రత్యక్షంగా ఉండి నిత్య పరిపాలన చేస్తారు. నిత్య పరిపాలన అంతేతే వేరే దేవాలయం అక్కర్లేదు, ఆయనే దేవాలయం. ఆయన అన్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడ్డాడు. తర్వాత నా ఈ మందిరం యొక్క తెర తిరిగిపోయినప్పుడు ఆయన దేహము తిరిగిపోవటం మనం చూస్తా ఉన్నాం. ఆయన దేహము సెలవులో తిరిగిపోయినప్పుడు మందిరం యొక్క తెర అది బెక్కడు మందమైన ధనకలిగలిగే తెరంట. మనకుండే చట్టం సన్ని చాలా పరిస్థితి ఉంటాయి. బెక్కడు మందమైంది, అది తెర తిరిగిపోయింది. మనము పాటలు పాడుకుంటాం, గుడి తెరయులేనా అని పాట పాడుకుంటామే. కనుక ఆయన చీలిపోయినప్పుడు గుడి తెర చీలిపోయిందంటే ఆయనే గుడి అన్నమాట. కొన్ని నిత్య కాలంలో ఆయన ఎప్పుడు కూడా ఆయన నూతన పట్టణంలో ఉంటాడు కాబట్టి వేరే దేవాలయం పనిలేదు. కానీ వేరేళ్ళ పరిపాలనలో ఆయన వస్తాపోతా ఉంటారన్నమాట. అందుకు వేరేళ్ల కాలంలో ఉండబోయే మందిరం యొక్క వివరాలు ఏస్కేల్ గ్రంథంలో మనం ధ్యానించాం. కనుక 93వ చర్చల ప్రాముఖ్యంగా రారాజు గారి చేయబోయే రాజ్య పాలన దేవుళ్ళ పాలన గురించి కాబట్టి 5వ వచనంలో ఆయన మందిరాన్ని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. యెహోవా ఎన్నటికి పరిశుద్ధత లేని మందిరములకు అనుకూలం. ఒక్క నిమిషం మనం ఆగి ఆలోచించాలి. మందిరం అంటే మనమే మందిరం. సజీవమైన రాళ్ల చేత కట్టబడే మీరు నేనే మందిరం. ఈ కట్టడాలు కానీ, ఈ గోడలు కానీ, ఈ స్తంభాలు కానీ, ఈ రూపులు కానీ, ఈ ఆకారాలు కానీ, ఈ రంగులు కానీ, ఇందులో రాయబడిన వాక్యాలు కానీ, దీనికి ఉండే గంటలు కానీ, గడియారాలు కానీ ఏమీ మందిరం కాదు. అవన్నీ కూడుకోవడానికి అనుకూలమైన స్థలాలు మాత్రమే. దానికంటే మించిన మందిరాలు కావాలంటే ఆయన పరలోకంలో తయారించి భూలోకంలో పడేయగలట. నూతన విషయంలో పట్టణాన్ని ఆకాశంలో ఉంది దిగువచ్చత వ్యవహారాన్ని చూపించిన వాడు రమ్యమైన బ్రహ్మాండమైన కడ్డాలు కట్టి భూలోకములు వేయగలరు. కానీ అది కాదు నిజమైన మందిరాలు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కనబడుతున్నారు. అంటే మనమే సజీవమైన రాళ్ళు, నిర్జీవమైన రాళ్ల మందిరాలే కాదు. కనుక అవి ఉన్నా లేకపోతే పర్లేదు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అనంతపురంలో మొట్టమొదటిసారి సంఘము ఒక రోడ్డు పక్కలో అరుగు చెట్లు నీడలో కూడుకున్నారు. 1925వ సంవత్సరం డిసెంబర్ నెల కాబోలు. మరి 25 నుంచి ఇప్పుడు 2015 అంటే 90 సంవత్సరాలు అయిపోయింది. ఒక నెల తక్కువేమో. 90 సంవత్సరాలుగా సజీవమైన మందిరం ఉంది మనకి. అయితే 1975 మందిరం కట్టబడింది. 25, 15 ఈ మందిరం కట్టడం 40 ఏం లేదు. కానీ
సజీవమైన మందిరం కట్టడం 90 ఏళ్ళు. కనుక రాళ్ళతో కట్టిన మందిరం కాదు, సజీవమైన రాళ్ళతో కట్టబడి నీరు లేని దేవుని మందిరం. మరి 5వ వచనంలో ఏముంది? యెహోవా వెనకటికి పరిశుద్ధతయే ఈ మందిరములకు అనుకూలం. కనుక దేవుని మందిరంలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. నీలో నాలో ఏముండాలా? పరిశుద్ధత. బోధించే బోధకులమైన మాలో పరిశుద్ధత, వింటున్న అందరిలో పరిశుద్ధత. సంఘ అభివృద్ధి కొరకే దేవుడు ఇచ్చినారు. ఈ రోజుల్లో ఉన్న ప్రవక్తలు లేరు, అపోస్తలు లేరు. ఈ రోజుల్లో ఉన్న సువార్తికులలో, ఈ రోజుల్లో ఉన్న కాపరుల్లో, ఈ రోజుల్లో ఉన్న బోధకుల్లో పరిశుద్ధత అనుకూలము. ఎవరిలో ఎప్పుడు ఏమి లోపించినా దేవుడికి మీరు లెక్క చెప్పాలి. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు నేరుగా మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన కొరకు చేసే పని సమస్తములో కూడా ఎన్నటికి పరిశుద్ధత ఈ మందిరములకు అనుకూలమైంది. పరిశుద్ధత లోపిస్తే అనానుకూలమైన పరిస్థితుల్లో మందిరం ఉంటుంది. ఈ విషయం మనం ఎప్పుడు మన మనసులో గుర్తుంచుకోవాలి. కనుక పరిశుద్ధత లోపించకుండా మన ఆత్మీయ జీవితాలు వ్యక్తిగతంగా కాపాడుకుంటా ప్రాముఖ్యమైన సంగతిని ముందుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 5 వచనాలను 3 భాగాలుగా విడగొట్టవచ్చు. 1, 2 వచనాల్లో ఆయన ప్రభావము గల రాజ్యమును గురించిన ప్రస్తావన. దేవుని పరిపాలనలో ఆయన చేయబోయే రాజ్యం, రాజుగా అనే దానికంటే రారాజుగా అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఏ రాజు కూడా ప్రపంచంలో వేయేళ్ళు పరిపాలించిన వాడు లేడు. అసలు ఏ మానవుడు వేయేళ్ళు దొరికిన వాడు లేడు. ఆదాము, మెతుషెల వీళ్ళందరూ 9 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతుకున్న మాట నిజం. కానీ వాళ్ళు కూడా పుట్టినప్పటి నుంచి రాజులుగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. యూదా రాజు పరిపాలించిన 28 రాజుల్లో అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించిన వారు మరి మనస్సే గారు 50 సంవత్సరాలు పెద్దలాగైనా అయినా పేదవాళ్ళు కాదు, మాక్సిమం 50 సంవత్సరాలు పరిపాలన. కనుక వీళ్ళందరూ రాజులు దేవుని పరిపాలన చేయబోయే ప్రభువుని తీసుకొస్తున్నారు రారాజు. కనుక ఆయన పాలన గురించి మనం చెప్పేటప్పుడు రారాజు యొక్క పాలన అని, రారాజు యొక్క రాజ్యం అని, రారాజు యొక్క ప్రభావం అని ప్రస్తావించడము అనుకూలంగా ఉంటుంది. కనుక మొదటి 2 వచనాల్లో ఆయన రాజ్యం యొక్క ప్రభావము కనిపిస్తుంది. 3, 4 వచనాల్లో జనముల అల్లరి అనే మాట ఉంది. వెయ్యేళ్ళ పరిపాలన కూడా జనముల అల్లరి ఉంటుందంటే వెయ్యేళ్ళ పరిపాలన చివరిలో అల్లరి ఉంటుంది. దాని గురించిన ప్రస్తావన 3, 4 వచనాల్లో మనకు కనిపిస్తుంది. నేను దాన్ని గోగు మాగోగుల యుద్ధం అనే మాట ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 9, 10 వచనాల ఆధారంగా నేను చెప్పాను. తర్వాత మనం ఆ వచనాలు చదువుకుంటాం. 5వదిగా దేవుని శాసనములు ప్రాముఖ్యమైనవి. దేవుని పరిపాలన కూడా దేవుడు తన శాసనాలు నియమించి ఉంటాడు. ఆయన శాసనముల ప్రకారముగా పరిపాలన జరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు కూడా ఆయనే పరిపాలిస్తున్నారు. అయితే సింహాసనం మనకు కనబడదు, వ్యక్తిగా ఆయన కనబడదు. కానీ ఆయన సింహాసనం మీద ఉండి ఈ రాజ్య పాలనలన్నీ జరిగిస్తున్నారు. మనకిష్టమైన వారికి రాజ్యాధికారులు ఇస్తారు. ఒకసారి బీజేపీ వారికి ఇస్తాడు, ఒకసారి టీడీపీ వారికి ఇస్తారు, ఒకసారి కాంగ్రెస్కి ఇస్తారు, ఇంకోసారి కమ్యూనిస్ట్ ఇస్తే ఎవరికీ ఇస్తారు. ఎవరికి ఇచ్చినా ఆయన ఇష్ట ప్రకారంగానే పరిపాలన జరుగుతారు. సింహాసనం కనబడదు, కానీ రాజును నియమించేవాడు ఆయనే, రాజ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, అధికారం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఇప్పుడు కూడా రాజ్యముల మధ్య ఆయన శాసనాలైన నెరవేరాలి. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన నైతిక జీవితంలో, మన సంఘర్షణ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, సామాజిక జీవితంలో ఆయన శాసనాలే ప్రాముఖ్యమైనవిగా ఉండాలి. కానీ మరేమి కాదు. కులాల కట్లు కానీ, లేకపోతే వంశాల కట్లు కానీ, గ్రామాల కట్లు కానీ, బంధు ఏవి కూడా ఇందులో ప్రదర్శిస్తారు. ఆయన శాసనాలు ప్రాముఖ్యమైన సంగతిని 5వ వచనంలో ప్రస్తావిస్తూ నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు అంటారన్నమాట. ఎన్నడూ మనము ఆయన శాసనములు అనుసరించేసిన తప్పకూడదు. శాసనం అంటే రాజుగారి శాసిస్తారు. రాజుగారి శాసనాలు నేరడానికి ఎవరికి అధికారం? కనుక మీరు నేను దేవుని వాక్యమే మన ప్రభు యొక్క శాసనం. దాన్ని ఎప్పుడూ నేరకూడదు. వాక్యములు ఉంటేనే ఏమైనా చేయాలా, లేకపోతే ఎవరు చెప్పినా ఎంతటి వారు చెప్పినా
దాని పరిస్థితి మనం నష్టపోతాం దేవుడు గారు చెప్పాలి. కనుక ఆయన శాసనలు మాత్రమే తక్కువయ్యే కాలం మనం గుర్తుంచుకున్నాం. ఈ చిన్న విభజనతో వివరమైన ధ్యానంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1-2 వచనాల గురించి ప్రభావం గల రాజ్యము అనే పేరుతో మనం ధ్యానిస్తున్నాం అనుకున్నాం కదా. అందుకే మొదటి వచనంలో ఈ రీతిగా ఉంది, యెహోవా రాజ్యము చేయిస్తున్నారు. చేయిస్తున్నాడా? చేస్తానే ఉన్నారు. చేయిస్తున్నారు. ఈ పురుగు ఆయన చేస్తున్నారు. చేస్తున్నాడా? చేస్తున్నారు. మరి వెంటనే తీరు గణంలో తీరు చేసే వాళ్ళకి ఆయన దీర్ఘాంతం వెంటనే చేయడు. ఆయన శాంతం గొప్పది. మనుషుల మధ్య ఎవరన్నా ఉంటే శాంతములు ఉంటారేమో కానీ శాంతయ్యలు దీర్ఘాంతలు ఎవరు లేరు. ఆయన ఒక్కరే దీర్ఘాంతం కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు. పురుషాలు మనకు ఓర్పున్నది. ఎంతవరకు ప్రభువా ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. 6వ అధ్యాయంలో బలిపీఠము కింద మరి చంపబడిన వారి ఆత్మలు ప్రభువు కొరికే అష్టాశ్రయం వారి ప్రశ్న, ఇంకెంతకాలం ప్రభువా అంటే ఇంకా కొంతకాలం అని జవాబు చెప్పారు. ఆయన శాంతం గొప్పది. ఆయన రాజ్యం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన రాజ్యం చేస్తున్నారు. మనకు అన్యాయం జరిగిన ఆయనే రాజ్యం చేస్తారో చూస్తా ఉన్నారు. క్రైస్తవులు ఊసంకు వస్తున్నారు చూస్తూ ఉన్నారు. క్రైస్తవులు హింసిస్తున్నారు చూస్తూ ఉన్నారు. క్రైస్తవులు బాధపడతా ఉన్నారు చూస్తున్నారు. కళ్ళు కత్తిరిస్తున్నారు చూస్తున్నారు. శాంతంలోనే ఆయన రాజ్యం చేస్తున్నారు. అన్నీ కూడా ఆయన స్థలంతోనే జరుగుతున్నాయి. కొన్నిసార్లు మనకు ఇష్టంలో జరుగుతాయి. అయినా ఆయన సెలవిస్తే ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడు. మన కన్నులకు ఇప్పుడు కనపడడం లేదు. అయితే వేరేళ్ళ పరిపాలనలో మన కన్నులకు కనిపిస్తుంది. ఎందుకంటే మంచి దేహముతో ఆయన వచ్చినప్పుడే మానవులు చూశారు కాబట్టి ఆయన ప్రభావాన్ని వివరించలేకపోయారు. ఇప్పుడైతే ఆయన ప్రభావం కలిగిన వాడై ఉన్నాడు. తండ్రి కృపాక్షులు ఉన్నాడు. ప్రభావం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రభావాన్ని ఎవరు చూడలేదు. అసలు ఆయన రూపాన్ని చూడలేదు. ఆయన స్వరములు కూడా వినలేదు. ఆయన మానవ రీతిగా లోకంలో ఉన్నప్పుడు, మంచి దేహంతో ఉన్నప్పుడు ఆయన మంచి దేహం మాటలు విన్నారు. కొన్నిసార్లు ఆయన ప్రభావం రక్తస్రావ రోగుల స్త్రీ 12 నుంచి రక్తాలు లేదాను వస్త్రం వచ్చినప్పుడు, అయ్యా ఎవరు నా వస్త్రం ముట్టాయంటే ఏమైనా నీళ్ళు పడతా ఉంటే జనం ముట్టారంటారు అంటున్నారు. లేదు లేదు, వీళ్ళందరూ అవిశ్వాసంతో ఆయన పెడుతున్నారు. విశ్వాసంతో ఒక అవసరం వచ్చింది అంటూ ప్రభావము నాలో నుండి బయలుదేరింది అన్నారు. ఆయన ఎవరు చూడలేదు. ప్రభావం నుండి అన్నప్పుడు ఎవరికి కలవలేదు. కానీ రేపు 7 పరిపాలనలో ఆయన ప్రభావము వస్త్రముగా ధరిస్తారు. మనకు కనిపిస్తున్నాం. వస్త్రధారణ అంటే కనిపించేది. ఇంతకుముందు ఆయన ఉండే ప్రభావం ఎవరు చూడలేదు. ప్రభావం వెలుగు కూడా ఎవరు తెలియదు. ఆమెకు మాత్రమే తెలిసింది. ఆమె ధైర్యంతో భయపడుతూ ముందుకు వచ్చింది. అవునయ్యా నా పరిస్థితి నాలో ఏదో ప్రవేశించేట్టు చెప్పగలిగింది. వెంటనే అద్భుతాలు ప్రశ్నించి ఆ మాత్రం సాక్షివేయాలి. కానీ రేపు 7 పరిపాలనలో ఆయన ప్రభావమును వస్త్రముగా ధరిస్తాడు. అందరూ ఆయన ప్రభావాన్ని చూస్తారు. అందరూ ఆయన చూస్తారు. తర్వాత యెహోవా బలమును ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. ఆయన బలము కూడా ఎంతటిదో రేపు 7 పరిపాలనలో కనిపిస్తుంది. ఆయన మానవుడు కాల్చినప్పుడు చిన్న రాను వారు ఆయన పట్టుకున్నారు. ఒకరిద్దరు రాను వాళ్ళు ఆయన మేకులు వచ్చారు. ఒకరిద్దరు ఆయన మీద బలమైన శిలను వచ్చారు. ఆయన చేతులు కట్టి వేస్తారు. బలము లేనివాడు అనుకున్నారు. అప్పుడు బలం కలపలేదు. కొరాచేత కొడతా ఉంటే ఊరుకున్నారు. బలంతో పుడుతా ఉంటే ఊరుకున్నారు. కానీ రేపు 7 పరిపాలనలో ఆయన బలం ఏంటో అందరికీ కనిపిస్తుంది. ఆయన బలము నడికట్టు కట్టుకొని ఉన్నట్టుగా ఉంటారన్నమాట. ఆ తర్వాత కదలకున్నట్లు భూలోకమును స్థిరపరిచేవాడు. ఇప్పుడు భూలోకం అప్పుడు కలుగుతా ఉంది. సునామీ అంటున్నారు. రేపు 7 పరిపాలనలు ఏ సునామీలు ఉండవు. ఏముండవు. భూమిని కదలకుండా స్వయంగా పెడతారు. భూమిలో ఉన్న మానవులు కూడా 7 చివరలో కదలిక మానవుల్లో అపవాదులు విడిచిపోయి కనిపిస్తుంది. కానీ మిగిలినప్పుడు అంతా నెమ్మదిగా ఉంటుంది. జంతువుల్లో నెమ్మది, మనుషుల్లో నెమ్మది, కృషిలో నెమ్మది, సర్వంలో నెమ్మది ఉంటుంది. భూలోకము స్థిరపరచబడి
కదలకుండా ఉంటుందన్నమాట. కదలకుండా ఉంటుంది. తుఫానులు, దీపత్వాలు ఏమీ ఉండదు. అని 1000 చివర్లు మాత్రమే ఉంటాయి. దాని గురించి 3-4 వర్షాలు మనం చూడబోతాం. ఆనాడు చెబుతూ 2వ వచనంలో పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడే కాదు, ఉండును అని వాడు కూడా ముఖ్యంగా ఆయన చెప్తున్నారు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, ఉన్నవాడను, ఉండును అని వాడు అని కూడా చెప్తాను. కనుక ఈయన సదాకాలము ఉండును అనే సంగతి అప్పుడు మానవులు గుర్తిస్తారు. ఆయన సింహాసనం స్థిరమైనది. 1000 సింహాసనం భూలోకంలో కనిపిస్తుంది. ఆ తర్వాత నిత్యమైన సింహాసనం ప్రకటన 22వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే విచిత్రమైనదంటే 22వ అధ్యాయంలో కూడా క్రీస్తు వారు గొర్రెపిల్లగానే మనకు కనిపిస్తారు. మన ఎప్పుడు మర్చిపోదు. ప్రకటన 22 అంటే 20వ అధ్యాయంతోనే 1000 ఫలితాలు అయిపోయింది. 21లో భూమి ఆకాశాలు లైన్ అయిపోయి నూతన ఆకాశము నూతన భూమిగా మార్చబడ్డాయి 21లోనే. కానీ 22వ అధ్యాయంలో కూడా సింహాసనం మీద తండ్రి దేవుడు గొర్రెపిల్ల ఉన్నారనే మాట మనకు. కనుక అప్పుడు కూడా ఆయన గొర్రెపిల్లలాగానే ఉంటారు. కానీ అప్పుడు రక్షణ అవసరం లేదు కాబట్టి వధించబడినట్టు అనే మాట అక్కడ లేదు. కానీ 5వ అధ్యాయం సంఖ్యలో 5వ అధ్యాయం ప్రాముఖ్యంగా ప్రకటన చూస్తే వధించబడినట్టుండిన గొర్రెపిల్ల సింహాసనం యొక్క మధ్య నేను చూసుకుని వ్యవహారంగా, అంటే శ్రమల కాలంలో కూడా ఆయన వధించబడిన వాడిగానే కనిపిస్తాడు. 1000 కాలంలో కూడా వధించబడిన వాడుగా కనిపిస్తాడు. కానీ నిత్య కాలంలో వధించబడిన వాడు కాదు. కానీ అయితే గొర్రెపిల్లలాగే ఉంటాడు. ప్రభువుని తీసుకొస్తారు. ఈ విషయాలు మనకు ఎంత మాదిరిగా ఉన్నాయి. అనగా నీ కొరకై నా కొరకై ఆయన గొర్రెగానే ఈ లోకానికి వచ్చిన వారు అదే స్థితిలో నిత్య కాలంలో ఉండిపోతారు. అనగా మనల్ని ఎంతగా ప్రేమించారో, మన కొరకై తాను ఎంతగా తగ్గిస్తున్నాడో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కనుక 1-2 విషయాల్లో 1000 పరిపాలనలో ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క సింహాసనము, ఆయన నిరంతరము ఉండేవాడని సంకేత వివరాలు మనకు కనిపిస్తాయి. 3-4 విషయాలను సంగతి 3వ వచనంలో వరదలు వెలిగేస్తేమో అనే మాట. మరి భూమి కదలకుండా ఉంది అని 1వ వచనంలో అన్నాడు. 3వ వచనంలో వరదలు వెలిగేస్తాయంటే భూమి కదులుతా ఉందన్నమాట. వరదలు తమ అలలను హోరెత్తున్నట్లు చేసిన అలలు హోరెత్తినట్టుగా వస్తా ఉన్నాయట. 4వ వచనంలో విస్తారమైన జలముల ఘోష, సముద్ర తరంగములకు ఘోష కలిగిందంటారు. ఇదే కదలకుండా ఉంది అని 2వ వచనంలో చెప్పిన వారు 3-4 వర్షాలు వరదలు వచ్చాయి, అలలు వచ్చినాయి, హోరెత్తినాయి, విస్తారమైన జలాలు ఘోష కలిగించాయి, సముద్ర తరంగాలు ఘోష చేశాయి అంటా ఉన్నారంటే 1000 కాలపు చివరిలో 20వ అధ్యాయంలో ప్రకటనలో మనం చూస్తే 20వ అధ్యాయం 1-2 వర్షాల్లో 1-3 వర్షాలు అపవాది బంధించబడి అగాధములో వేయబడతాడు. సంఖ్యల చేత బంధించబడి అగాధములో వేయబడతాడు. ఆ 1000 కాలపు చివరలో అపవాది విడిచిపెట్టబడతాడు. 20వ అధ్యాయం 7వ వచనం కింద మాటలు చేయండి. ప్రకటనలో 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే లాస్ట్ లో కలిసేదన్నారు, సాతాను తానున్న చెరలో నుండి విడిపించినారన్నారు. భూమి నలుగుల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వల్ల ఉన్న గోగు మాగే ఉన్నవాడిని, సముద్రపు ఇసుక లాంటి వాళ్ళంటి జనాలు. అందుకే 3-4 వర్షాల్లో మనం చూసినప్పుడు సముద్ర తరంగములు ఘోష చేసినాయనే మాట. ఇది అస్వార్థంగా కాదు, కల్పనాత్మకంగా అన్నమాట. మరి సముద్రం యొక్క జలములు అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 20-21 వర్షాలు మనం చూసినా, లేదా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో చూసిన జనములు అని బైబిల్లో కనిపిస్తే జనములు అని మనం పెట్టుకొని చదువుకోవచ్చన్నమాట. జనములు అంటే లాగేసి నా పెట్టుకుని సరిపోతున్నారు. ఆ జలముల మీద కూర్చున్న వేశ్యాన్ని ప్రకటన 17:15లో జనములను సూచించుతున్నదన్నమాట.
కనుక జనములను సూచిస్తాయి. దానికి లేఖనాలను ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. అట్లయితే దేవుని పరిపాలన చివరిలో ఏం జరుగుతుందంటే, సాతాను విడిపించబడిన వెంటనే భూలోకములో కదలకుండా ఉన్నటువంటి జనాంగములందరినీ కూడా లెక్కకు సముద్రపు ఇసుకలాగా సమకూరుస్తారు. వాళ్ళ పేరు గోగు మాగోగు అని వారిని మోసపరుస్తారు చివరిసారి. ఇది చివరి మోసం. చివరి మోసం అంటే ప్రస్తుత కాలంలో సాతాను చాలా మోసాలు చేస్తున్నారు. మనల్ని కూడా మోసగిస్తారు, సంఘాలను మోసగిస్తారు, సహోదరులను మోసగిస్తారు, సహోదరులను మోసగిస్తారు, మనలో ఉండే ప్రేమలు ఏమో చేస్తారు. కానీ అన్నింటిలో చివరి మోసం అన్నారు. ఇసుక కంటే నీచినట్టుగా ఉన్న జనాంగములను మోసగిస్తారు. మోసగించి దేవునితో యుద్ధము చేయడానికి పోగు చేస్తారు. పోగు చేసుకొని బయలుదేరుతారంట. కొన్ని వాక్యంలో అనగా ప్రకటన 20:9 వచ్చింది. వారు భూమి ఎందంతగా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును అంటే తెలుసులో పట్టణము ముట్టడి వేగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఇంతవరకు దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చివరి దాకా కూడా ఉన్నారు. అంటే ప్రభువు 2వ రాకడ వరకు సంఘకాలంలో దీర్ఘశాంతంతో ఉంటాడు. 7 ఏళ్ల శ్రమలు మహాశ్రమల కాలంలో దీర్ఘశాంతంతో ఉంటాడు. 1000 ఏళ్ల కాలం చివరి వరకు దీర్ఘశాంతంతో ఉంటాడు. అంటే చివరిసారి కూడా అపవాది మోసానికి గురైన కారణాన పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములో గల గుండములో వేసేస్తాడు. అపవాది యొక్క త్రిత్వములో ఉన్నటువంటి యాంటీ క్రైస్తవే క్రూరముఖము, యాంటీ స్పిరిట్ అబద్ధ ప్రవక్త, వీళ్ళు అంతకు ముందే యుగయుగములు కాలుతూ ఉన్నారు అగ్నిగుణములు. మనకు సాధారణ త్రిత్వం పూర్తిగా అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఇంకా భూలోకంలో ఎవరూ మిగిలి ఉండరన్నమాట. అందరూ కూడా లైనైపోతారు. ఇది ప్రకటన 20వ అధ్యాయం 7-10 వచనాలు. 11-15 వచనాల్లో ధవళమైన మహాసింహాసనం తీర్పు జరిగి మరి పోలీసు వాళ్ళు పట్టుకున్న వాళ్ళు రిమాండ్ లో ఎట్లా పెడతారు, ఇంతవరకు రిమాండ్ లో ఉన్నటువంటి క్రీస్తులు ఎరుగని వాళ్ళు అప్పుడు బయటకు తీసుకురాబడి ధవళమైన మహాసింహాసనం తీసుకెళ్తున్నది అగ్నిగుండంలో నరకంలో వేయబడతారు. అది ఫైనల్ హెల్ అనే మాటగా మనం అనుకోవాలి. మరి ఇప్పుడుండేది హెల్ అయితే ఫైనల్ హెల్ గా పాతాళము పిలువబడతారు. పాతాళం కూడా అగ్నిగుండమే, రిమాండ్ లో పెట్టిన అది కూడా జైలే. కానీ ఫైనల్ హెల్ ఎట్లాగో ఫైనల్ హెల్ గా ఆ తర్వాత వాళ్ళందరూ జైల్లో వేయబడతారు, అలాగే అగ్నిగుండంలో వేయబడతారు. ఇదేమో కాల్తూ ఉంటారు. అందులో అపవాది ఉంటాడు, క్రీస్తు విరోధి ప్రేములు ఉంటారు, యాంటీ స్పిరిట్ అబద్ధ ప్రవక్త కూడా నిత్యము వారు కాల్తా ఉంటారు. కనుక 1000 ఏళ్ల పరిపాలన చివరిలో ఏం జరుగుతుందో 3-4 వర్షాల్లో మనం చూస్తా ఉన్నాం. వరదల్లాగా మనుషులు వెలిగిస్తారు, వరదల్లాగా అలలు హోరెత్తునట్టుగా వాళ్ళు హోరెత్తారు. విస్తారమైన జలములు ఘోషలాగా సముద్ర కారణాలాగా ఘోష పెడతారు. కానీ ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు, ఆయన గెలుస్తాడు. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించి వాళ్ళందరినీ కాల్చివేస్తారు. కనుక ఆయన బలం ఏంటో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన ప్రభావం ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన సింహాసనం ఏంటో అని మనం అనుకున్నాము. అవన్నీ అప్పుడు మనకు సంపూర్తిగా అర్థమవుతాయి. 7వ వచనం 5వ వచనం, దేవుని మందిరం మనకు అనుకూలమైంది పరిశుద్ధత, ఆయన శాసనాలే. ఈ మాట మీద ఎంతసేపైనా మనం మాట్లాడుకోవచ్చు. బైబుల్ అంతా ఆది కాండం నుంచి ప్రకటన చెప్పేది. కానీ అయితే మనం సమయాన్ని బట్టి అందులో ఎక్కువసేపు గడపము. కానీ ఒకటి గుర్తుంచుకోవాలా, మన వ్యక్తిగత జీవితానికి ఆయన శాస్త్రాలే ప్రాముఖ్యం. ఎందుకు? ఆయన శాస్త్రాలు అనేది తక్కువేది కావు. మరి ప్రభుత్వ శాస్త్రాలు రోజు మారుతా ఉన్నాయి.
ప్రభుత్వాలే మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, అభిప్రాయాలు మారుతున్నాయి. అవునన్నా నిన్న కనుక్కున్నాను, ఈరోజు నేను మనసు మార్చుకున్నాను మన వాళ్ళని చెప్తాను. కానీ ఆయన శాసనములు మారని శాసనాలు కలిగిన దేవుడు ఆయన, మారని దేవుడు ఆయన. కనుక ఆయన శాసనాలు ఎప్పుడూ తక్కువ కాబట్టి వాటికే మన జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వాలా. అదే సమయంలో పరిశుద్ధత ఆయన మందిరమునకు అనుకూలమనే మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ చిన్న తలంపులతో 93వ కీర్తన ధ్యానాన్ని